నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముగిసిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలక వర్గం పదవీకాలం. పదవి లేకున్నా ప్రజల్లోనే ఉండాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇరాన్పై ఇప్పట్లో యుద్ధం ముగించేది లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరో అధ్యక్షుడు సాహసం చేయనంతగా ఇరాన్కు నష్టం కలిగిస్తామని వెల్లడి. వైపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. 10 లక్షల సొత్తు స్వాధీనం. ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన తొలి పాలకవర్గ పదవీకాలం నేటితో ముగిసింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లతో పాటు 5 కో ఆప్షన్ సభ్యులు, 3 ఎక్స్ అఫిషియో సభ్యులతో పాలకవర్గం కొనసాగింది. 2021 మార్చి 18న కార్పొరేషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా ఈ నెల 17తో 5 ఏళ్ల పదవీకాలం ముగిసింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. వారితో కలిసి ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 5 ఏళ్లుగా డివిజన్లో కార్పొరేటర్లు కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో అందరం కలిసి నగర అభివృద్ధి కోసం కృషి చేద్దామని అన్నారు. 150 ఏళ్లు చరిత్ర కలిగిన ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం తొలి పాలకవర్గం సభ్యులుగా పనిచేసిన కార్పొరేటర్లందరూ అదృష్టవంతులని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఉత్సవాలు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు పోటాపోటీలు పడుతుంటాం. ఎవరు గెలుస్తారో ఒకరే గెలుస్తారు. అదేవిధంగా గెలిచిన తర్వాత మనం ప్రజలకు ఏం చేసామనేది చాలా ఇంపార్టెంట్. దానికి మన వాళ్ళంతా కూడా, నాకు తెలిసి 19-20 నెలల నుంచి అయితే మేమందరం కూడా కలిసి కౌన్సిల్కి వస్తున్నా, నేను చూస్తున్నా. అందరూ కూడా ఎవరు ఒక తపంతో వాళ్ళ డివిజన్స్లో బాగా చేయాలి, ఏదో విధంగా ఆ డివిజన్స్లో కొన్ని చేసి మార్పులు తెచ్చుకోవాలనే తపంతో ఉండేవాళ్ళు ఈసారి మన కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు అనేది రావటం, ఒక రాజ్యాంగంలో మనం మళ్ళా పోటీ చేయటం, మళ్ళీ మనం కార్పొరేటర్లు గానో లేకపోతే మళ్ళీ మేయర్ గానో ఇలాంటివన్నీ కూడా జరగటం సహజం. కాబట్టి ఈ రోజుతోటి ఏదైనా అయిపోయినా కూడా మీరు చేసింది మీ డివిజన్స్లో కానీ లేకపోతే మన టౌన్కి కానీ ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఏదో అయిపోయింది, మన రెస్పాన్సిబిలిటీ పోయింది అనుకోకండి. తప్పకుండా కూడా మీరు ఈ 5 సంవత్సరాల్లో మీకు డివిజన్స్లో అంగుళం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఒక కార్పొరేటరే చేయబడలేదు, మనం ఒక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్గా అయినా కూడా మీ అందరం కూడా కలిసి ఈ నగరాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అందరం కూడా కలిసి భోజనం చేద్దాం. అందరం కూడా ఇదే ఫ్యామిలీగా అందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో కూడా పనిచేద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకు మీరందరూ కూడా కలిసి మనం పనిచేసిన దానికి, భవిష్యత్తులో కూడా కలిసి ఉండేదానికి మీరు సహకరించిన దానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఒంగోలు కార్పొరేషన్ అంటేనే, ఒంగోలు మున్సిపాలిటీ అనేది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టుగా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. ఈ ఒంగోలు మున్సిపాలిటీకి చాలా చరిత్ర ఉన్నది. వారు చెప్పినట్టుగా కూడా ఉత్సవాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంటాయి. దీన్ని కార్పొరేటర్స్ అందరూ ఇది ఫస్ట్ పాలక వర్గం అన్నాడంటేనే కౌన్సిల్ ఎంతో గొప్ప విలువైందని. వారు ఈరోజు ఈ ఫోటోగ్రఫీ అనేది వారి పిల్లలకి వారి
గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలా అవసరం ఉంది, చూపించాల్సింది కూడా రేపు. ఒంగోలు అనేది ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, గౌరవ సంతరోతులపాటు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, వారందరి కృషితో అభివృద్ధి అనేది చాలా బాగా చేయడం అనేది చూసాం. ఇంకా మీకు చేయాలంటే తపన ఉన్నది, కానీ కొంత కొరత ఉన్నది. ఎవరికి సుజాత గారికైనా లేకపోతే ఇతర కార్పొరేటర్స్ గారికైనా ఈ ఆఫీస్ బిల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేయలేకపోయాం అనేది బాధపడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చాలా చక్కటి అందమైన ఆఫీసును కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. మనం అనుకోవటం కూడా ఎక్కువ చేసుకోవాల్సిన మామూలే, కానీ నేను కూడా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చాలామంది మనం ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి, మంచి పేరు మనందరం తెచ్చుకున్నామని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ మన ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఏకీభవించలేదంటే మీరందరూ చాలా దుఃఖంగా ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ అందరూ వచ్చే ఎలక్షన్ కౌన్సిల్ కావచ్చు, సో దానికి దుఃఖం ఏం లేదు. ఎందుకంటే మీరంతా బాగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళీ కౌన్సిలర్స్గా ఎన్నికవ్వాలని పూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. గౌరవ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు, అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మన కౌన్సిల్ సమావేశం అవుతుంది. అలాగే ఎక్స్-అఫీషియల్ మెంబర్స్కి కార్పొరేట్లో ఇఫ్తార్ ఉంది కాబట్టి సార్ అక్కడికి వెళ్తే మళ్ళీ వస్తారు. కంపెనీలోకి మనం కౌన్సిల్ సమావేశం ముగించుకొని మళ్ళీ అందరం ఎక్కడికే చేరుకుంటే మళ్ళీ వీళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. కాబట్టి మేము మనకి ఎందుకు వచ్చేలోపు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చి మనకి స్వాగతం పలికే విధంగా తగిన ఏర్పాటు చేయవలసిందిగా. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడులతో ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుండగా మరోవైపు అణుస్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని, ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి అగ్రరాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. కానీ మళ్లీ కోలుకోలేని విధంగా ఇరాన్కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మరో అధ్యక్షుడు ఇటువంటి తప్పు చేయకుండా ఇరాన్కు తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంపై తాము చేపట్టిన ఆపరేషన్ సరైన దిశలోనే వెళుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడటమే తమ లక్ష్యమని అన్నారు. మరో 2 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఇప్పటికే పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్ర దేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోందని అన్నారు. హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తమ మిత్ర దేశాలు ముందుకు రావటం లేదని అన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని, అత్యంత శక్తివంతమైన సైన్యం తమకు ఉందని పునరుద్ఘాటించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో ప్రకాశం భవన్లో రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని అన్నారు. 22A కేసులపై మరింత దృష్టి సారించాలని, మ్యుటేషన్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు. పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీకి అవసరమైన ఈకేవైసీ ప్రక్రియను లోపాలు లేకుండా చేయాలని అన్నారు.
కేవలం కింది స్థాయి సిబ్బందికే వదిలివేయకుండా తహసీల్దార్లు కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. దీనికి ముందుగా CCLA నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు 4 వారాల్లోగా 22A కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, DRO చినబోబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా డైలీ బేసిస్లో జరగాలని చెప్పి కదా CS గారు చెప్తుంటే ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అన్నీ. తనకి ఎప్పుడు ఎన్ని నోటీస్ ఇచ్చిందో తెలియదు, ఏ నోటీస్ ఇచ్చిన వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, నువ్వు ఎన్ని నోటీస్ ఇచ్చావో తెలియదు, ఎంతమంది వచ్చారు, ఎంత సర్వే చేసామో తెలియదు. ఆర్డీఓ గారికి ఐడియా లేదు. మీకు ఐడియా ఉందా? ఇచ్చిన 58 ROR కింద ఇచ్చిన దాంట్లో ఏం చేశారనేది? లేదమ్మా, వదిలేస్తే నీకు దాంట్లో తెలుస్తుంది కదా. నీకైతే మీ సర్వే ఏం చేస్తున్నాడో తెలియదు. ఏదైనా సరే ఎక్స్టెంట్ వేరియేషన్ అవ్వని లేక భూమి మార్చేసుకోండి. నువ్వు సర్వే చేయమన్నాడు, సర్వే చేసావా లేదా? మీ వాళ్ళు చేశారా లేదా అని నువ్వు రివ్యూ చేసుకోకుండా ఉండి ఏం చేస్తామని నెల వచ్చేటప్పటికి బియాండ్ పడుకోకుండా అంటే నువ్వు పని అవ్వాలి కదా అల్టిమేట్గా. ఇప్పుడు బియాండ్లో అవ్వకుండా ఇమీడియట్గా నేను ఓపెన్ చేస్తాను, బియాండ్ ఆ టైంలో నేను ఓపెన్ చేశానంటే సరిపోతుంది కదా. రిజాల్వ్ అయిందా లేదా? మరి ఇందులో వచ్చిన వాటిలో 75 డేస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 75 డేస్ అయిన తర్వాత ఒక్కొక్కటి మెచ్యూర్ అవుతూ ఉంటుంది కదా. మరి మెచ్యూర్ అయిందంతా కూడా డేస్ అయింది కంప్లీట్ అయింది అవ్వాలి కదా. ఎన్ని అయినాయి? పని చేయకపోతే ఆటోమేటిక్గా ఇది ఎక్స్పోజ్ అవుతుంది. అర్థమైందా? డేస్ అన్ని చేంజ్ అని మీరు అందరూ కూడా కాషియస్గా ఉండవలసిన పరిస్థితి ఉంది. డైలీ బేసిస్లో మనకి అడుగుతున్నారు. ఈరోజు CS గారు రివ్యూ అయింది. మీకు ఆ విషయం తెలుసా? ప్రతి మంగళవారం రివ్యూ ఉంటుంది. ఎవరు? CS ఆన్ రెవెన్యూ. స్టోరీలు చెప్తే వింటాడు ఆయన. కనీసం నీ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో కూడా మీకు అవగాహన లేకపోతే ఎట్లా? ఆర్డీఓస్ మీకు లేకపోతే కష్టమని చెప్తున్న దాంట్లో ఇట్ విల్ బి వెరీ బిగ్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆర్డీఓస్. 26 ఉన్నాయి. యూ హ్యావ్ టు రిజాల్వ్ దీస్. యూ హ్యావ్ 3 అప్లికేషన్స్. వీ హ్యావ్ నాట్ బీన్ టచ్. కానీ మీరు యాంటీగా వెళ్ళి ఇంకా చేయడానికి కష్టం అవుతుంది ఇట్లా చేస్తే. యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అట్ ఆల్. సో దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐ వుడ్ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఆర్డీఓ అతనికి why these issues have not been taken up. You have 45, not even a single has been completed. These are not recent. I will get the data. No, he came with the recent. That's what he was saying. But sir, still the time is over. మీరు చాలా రోజుల నుంచి అదే చెప్తున్నారు. ఈ రెవెన్యూ క్లినిక్ అద్దెకి కాకుండా you will tell me some కొన్ని వర్డ్స్ యూజ్ చేయకూడదు అసలు. అంటే మామూలుగా మండలంలో సర్వే సంబంధించి ఒంగోలు బండ్లమెట్ట సెంటర్లో 7.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నంది విగ్రహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు. ఇక నుండి బండ్లమెట్ట నంది సర్కిల్గా నామకరణం చేయటం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి బండ్లమెట్ట ప్రాంతంలో ఎద్దుల బండ్లు ఇక్కడ ఉండేవని, కాలానుగుణంగా మార్పులు వచ్చి ఆటోలన్నీ ఆ ప్రాంతంలో ఉంటున్నాయని, అయినా ఈ ప్రాంతానికి బండ్లమెట్ట అనే పేరు కొనసాగుతుందని అన్నారు. నగర సుందరీకరణలో భాగంగా అనేక ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నందీశ్వరుని ఆశీస్సులతో వ్యాపారులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు, పార్టీ నాయకులు చెంగలశెట్టి అశోక్, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా వ్యాపారస్తులు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, హోల్సేల్ అంగళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఎదురుగా ఉండేవి కానీ అన్నీ కూడా వ్యాపారస్తులు ఉండే ప్లేస్లో ఇది. 14-19లో సర్కిల్ పెట్టాం, ఏం పెడదాం అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఆ తర్వాత 5 సంవత్సరాలంతా కూడా మీరు చూసిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం పెడదాము అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో నందీశ్వరుని పెడితే బాగుంటుంది అనేది పెట్టడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు మంచి నందిని, దాని కళ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత చక్కగా కళ ఉంది. పొద్దున్నే ఎవరైనా కూడా ఇక్కడ వ్యాపారస్తులు పోయేటప్పుడు నందిని దండం పెట్టుకొని వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పడం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఏరియాలో కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఏరియాలో కూడా అందరూ సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెడుతూ ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని కూడా కార్పొరేషన్ ఉండే పరిస్థితుల్లో దాన్ని కొంతమంది డోనర్స్ను కూడా
దాన్ని ఎంకరేజ్ చేస్తా, బోనస్ చేత ఇట్లా పెట్టిస్తా. ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ఒంగోలులో కూడా చేస్తున్నాం. ఇంకా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మన ఒంగోలు కూడా కొత్తగా ఉండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఈ సర్కిల్ నంది బంగ్లమెట్ల సర్కిల్గా ఈరోజు నామకరణం చేసుకొని మీ అందరి సమక్షంలో ఒక నందిని పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించి ఈ బండ్లమెట్ట సర్కిల్కి ఒక నందీశ్వరుని తీసుకురావాలనేది చక్కగా తీర్చిదిద్దినట్టుగా కూడా, అంటే కమిషనర్ గారిని కూడా మనం ఇప్పుడు ప్రశ్నించవలసిన సమయం అది. మేయర్ గారు అందరు కలిసి దీని యొక్క ఆలోచన అనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారిదైనా, కార్పొరేటర్ గారు హరిబాబు గారు రాంబాబు గారు అందరూ కలిసి ఈ నందీశ్వరుని ఇక్కడ కానీ మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే వ్యాపారాలు కూడా బాగుంటుంది అనేది ఒక నమ్మకం అనేది అందరికీ ఏర్పరిచినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి కూడా ఆయన్ని అభినందిస్తూ నందీశ్వరుడి ఆశీస్సులంతా కూడా నంది సర్కిల్ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాంతంలో హైదరాబాద్లో చూస్తాం, బెంగళూరులో చూస్తాం. ఆ ప్రాంత అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఈ అభివృద్ధి అనేది కూడా బండ్లమెట్ట సర్కిల్లో కూడా చూస్తామని కూడా తెలుసుకుంటూ, పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పథకం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. తమ సర్వీస్ కాలంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పథకాలు ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి పలువురు ఐపీఎస్లు అధికారులతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ పథకానికి ఎంపికయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆఖరి కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. 20 అంశాలతో అజెండాను కౌన్సిల్లో ప్రవేశపెట్టగా ఒకటి మినహా అన్నిటికీ ఆమోదం లభించింది. 38వ డివిజన్లో కొత్తగా నిర్మించనున్న పార్కుకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ప్రతిపాదనకు గత కౌన్సిల్లో వాయిదా పడగా నేడు మరలా పునరావృతమైంది. గడిచిన 5 ఏళ్లు సభ్యులందరూ నగరాభివృద్ధి కోసం కృషి చేశారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. చివరి సమావేశం కావడంతో పూర్తి సంఖ్యలో సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశం ఇది. ఈ సమావేశానికి ఇంచుమించుగా అందరూ వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఈ సమావేశం మనకి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా సభా మర్యాదలు పాటిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది అయిన తర్వాత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఇంకా అంటే కౌన్సిల్ మీటింగ్ అంటే ఇప్పుడుతో ముగుస్తుంది, కానీ దీని తర్వాత మనకి మళ్ళీ బయట మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా దానిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని, ముఖ్యంగా అధికారులని, నగరపాలక సంస్థను సంతోషపరచవలసిందిగా కోరుతూ అజెండా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా నాకు కాంట్రాక్టులుగా అధికారులు మీరు కలిసి రెడీ చేశారు, ఎందుకు పెట్టారు చెప్పండి. అసలు మీరేం మాట్లాడలేదు. 550 రూపాయలు పెద్ద మొత్తం అయినందున వాటిని ఈ హౌస్ ట్యాక్స్ దాంట్లో కొన్ని రాని బాకీలు తీసేస్తున్నామని చెప్పినప్పుడు రైట్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని పేర్లు కూడా మీకు చెప్పారు అధ్యక్ష. మరి దాని మీద కూడా మరి ఇప్పుడు కనీసం దీంట్లో పేర్లు కూడా లేవు అధ్యక్ష. పేర్లు లేకుండా ఓన్లీ అసెస్మెంట్ నెంబర్లు ఎదురుగా వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వరకే ఇచ్చారు అధ్యక్ష. కనీసం నేమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒక ఏరియా వైజ్ ఇస్లాంపేట లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ అవి మనుషులు కేసు అవ్వట్లేదు. నెంబర్లు అయితే ఉన్నాయి. ఆ 200 రూపాయలు కట్టారు, ట్యాప్ తీసుకున్నారు. ఈ బీపీఎల్ స్కీమ్ లో బిలో పవర్టీ లైన్ స్కీమ్ లో వచ్చిన ట్యాప్స్ దాంట్లో మెజారిటీ ఉన్నాయి. అవి ఒకసారి ఐడెంటిఫై చేసేసి దీంతో పాటు కొంతమంది రైట్ డిమాండ్ ప్యూరిఫికేషన్ కోసం చేస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు మనం కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా 17-18% స్టేట్లో సెకండ్ లిస్ట్లో ఉంటున్నాం. సో దానివల్ల దీన్ని సర్వే చేయించాము. ఎందుకంటే చెప్పినటువంటి మన చేశారు రాబోయే రోజుల్లో మున్సిపల్ సెంటర్స్లో ఇలాంటి పబ్లిక్ పెట్టచ్చు, కానీ ఒక 23 మెయిన్ రోడ్లో గ్రీన్
టాయిలెట్స్ కూడా ఇబ్బంది లేకుంటున్నారు. మామూలు టాయిలెట్స్ కాల్ చేస్తున్నది. అది కూడా బీపీఎస్ సిస్టంలో ఉన్నవే. అంటే ఇలా బాగుంటుంది కనుక మీరు మాకు కొన్ని సంస్థలు, ఏజెన్సీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ని మేము క్లియర్ చేసుకుంటామని పదే పదే చెప్పడం జరుగుతుంది. మరి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా యూటిలైజ్ చేసి బయోడిగ్రేడబుల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి పనులను కూడా ఏదన్నా మనం ఇంత గ్రాంట్లు నగరపాలక సంస్థ నుంచి మనం డ్రా చేస్తున్నాం అనేది మనందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే రేపటి నుంచి మనం ఉండము. మరి అధికారులు కూడా ఇక్కడ పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం మనం వినియోగించడంలో వారి యొక్క చిత్తశుద్ధి కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. ఇప్పుడు ఒకవేళ మనం ఈ ప్రాసెస్ కనుక చేయకపోతే ఆ అమికస్ క్యూరీ అనే ఒక కమిటీ వాళ్ళు వచ్చేసి మనకి ఫైన్ వేస్తారు. అంటే స్టేట్ మొత్తం మీద వాళ్ళు కమిటీలాగా ఏర్పడేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. అది దగ్గర క్రోర్స్ వేస్తారని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ బయో విజార్డ్ అంటే దాదాపు 15 రోజుల్లోనే ఈ కంపోస్ట్ లాగా ఎరువులాగా తయారు చేస్తారు. దానికోసం దీన్ని గ్రాంట్ కాదండి, ఇది మన మున్సిపల్ ఫండ్స్ నుంచే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకుని ఆల్రెడీ స్వచ్ఛంద ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వేటపాలెం మండలం చేనేతపురి గ్రామాన్ని కలెక్టర్ పరిశీలించి పక్కా గృహాలను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వమే నిధులు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారులు నిర్మాణాలలో జాప్యంపై ఆరా తీశారు. ఉగాది నాటికి 2.5 లక్షల గృహప్రవేశాలు జరపాలని ముఖ్యమంత్రి సూచనలు లబ్ధిదారులు గుర్తించాలని అన్నారు. జిల్లాలో 6,481 పక్కా గృహాలు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సూచించిందని అన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు పురోగతి లేకపోవడంపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్ధిదారులతోనూ మాట్లాడారు. నిర్మాణాలలో జరుగుతున్న జాప్యంపై లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేతపురికి ప్రభుత్వం మంజూరు 254 గృహాలు కాగా 181 గృహాల నిర్మాణం మాత్రమే పూర్తయి మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోవడంపై పరిశీలించారు. ఆర్డీఓ చంద్రశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డిఈ, ఏఈలు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఇల్లు ఎక్కడ ఉంది మీది? నివాసం ఎక్కడ? నివాసం ఇక్కడ ఆ బెనిఫిషరీ జగన్ సెక్రటరీ పేరేంటి? 22 విలువైన ఐటమ్స్ మనమే పంపించామంటారా? అట్లా మీకు ఇప్పుడు 1,00,000 దాదాపు వచ్చింది. సో దానివల్ల ఇదంతా మీ చేతిలోనే కట్టిందా? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా మీరు ఆలోచన పచ్చగా చెప్పండి. ఎప్పుడు ఇట్లా అంటే ఇంకా 12 రోజులు ఉంది. 12 రోజులు ఇప్పుడు కాదు, ఆశీస్ వేసుకోవాలి కదా. ఇంకా ఆశీస్ అవన్నీ గృహప్రవేశం ఈరోజు పెట్టుకున్నారు. పుల్లల చెరువు కమ్మవారిపల్లెలో ఇటీవల జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసు రికార్డులకు ఎక్కిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10 లక్షల విలువైన చోరీ సొత్తు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగండపాలెం పోలీస్ స్టేషన్లో మార్కాపురం డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 14 కవర్లు సార్. ఈ నెల 13న కమ్మవారిపాలెంలో మేడికొండ వెంకటేశ్వర్లు దంపతులు ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లి పరిశీలించగా బీరువా పగలగొట్టి అందులోని బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ నేతృత్వంలో ఎస్ఐ సాంబశివరావు దర్యాప్తు చేసి హైదరాబాద్ పిఎన్ రెడ్డి నగర్ టీచర్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. వారి కోసం హైదరాబాద్ వెళ్లగా నిందితులు మరల పుల్లల చెరువు ప్రాంతంలో చోరీ చేసేందుకు వచ్చారన్న పక్కా సమాచారంతో మల్లపాలెం వద్ద కారులో ఉన్న 2 నిందితులను అదుపులోనికి తీసుకోగా మరో 2 పారిపోయారని అన్నారు. సుమారు 100 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న
కొడావత్ రాజుతో పాటు సాయి కిరణ్ను అరెస్ట్ చేశారు. తప్పించుకున్న పవన్, సాయి ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ అజయ్ కుమార్, ఎస్ఐ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు. శభాష్. ఇది మనకు అక్కడ ఒకటి దొరికింది. ఒక 2 నిమిషాలు ఏమొద్దురా రమేష్ మన వాళ్ళు వెనకోళ్ళు తీసుకోవాలంట, ముందు కొంచెం ఓకే సార్. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ రాజబాబు తెలిపారు. ప్రపంచంలో జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముస్లిం సోదరులతో కలిసి దువా నిర్వహించి నమాజులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అల్లా దయ ఎప్పుడూ ఉండాలని అన్నారు. అల్లా ఆశీస్సులతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. వ్యాపారాలన్నీ బాగుండాలని ఆకాంక్షించారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. మీకు ఏ అవసరం ఉన్నా మేము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబాల్లో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు కఫిల్ బాషా, హనీఫ్ ఖాన్, అజిమున్నీసా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో ఆవరణలో నిర్వహిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్కు వచ్చే పురుషులు, స్త్రీలకు వేరువేరుగా సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ నుంచి 21 లక్షలు, డిఎంఎఫ్ నిధుల నుంచి 9 లక్షలతో నిర్మిస్తున్న 20 మరుగుదొడ్లు, 20 యూరినల్స్
సింకులు, కుళాయి కనెక్షన్లు, నీటి వసతి సౌకర్యాలను పరిశీలించారు. పనులు నాణ్యతతో ఉండాలని, భవన సముదాయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. భవన సముదాయానికి బోర్డు, ప్రహరీ గోడ, వెలుపల చిత్రాలు వేయించి వారంలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ అనంతరాజు, డిఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ కొద్దిగా నాకు గార్డెన్ లా కావాలి కదా, ఇంకా పెయింట్ అయిపోయింది, ఇంకా పెయింట్ బోర్డు క్యాప్ వస్తుందా? దాన్ని ఫినిషింగ్ అవ్వాలి కదా, ఫినిషింగ్ ప్లాస్టింగ్ చేయాలి, ఫినిషింగ్ ప్లాస్టింగ్ జనరల్గా చేయండి సార్. ఎందుకు వాటర్ ఓపెన్ కూర్చొని చేయాలి కదా, లేడీస్ కూడా రూమ్స్ కావాలి. సో మీరు ఈ వాల్ కడతారు, ఈ ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నాకు కొద్దిగా మంచి పెయింటింగ్ కావాలి. అది డి ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి శ్రవణం చేసిన శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ కార్యక్రమం 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డి ఛానల్లో, మధ్యాహ్నం 1 గంటకు డి న్యూస్ ఛానల్లో, రాత్రి 8 గంటలకు డి మూవీస్లో ప్రసారం అవుతుంది. పంచాంగ శ్రవణంతో పాటు నాదస్వర విద్వాన్ పతకమూరి వెంకట్రావు బృందంచే నాదస్వర కచేరీ ప్రసారమవుతుంది. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారికచాంద్రమానేన శ్రీపరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతృతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః గురువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ. ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన తేనీటి విందు నిర్వహించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టూరిజం శాఖ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీతో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాటలతో అందరినీ అలరించారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న కార్పొరేటర్లు అతిథులను సత్కరించారు. పదవీ కాలం పూర్తయిన అనంతరం ప్రజాసేవలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. డైలీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నెర్ర జయాల కారాలే నూరలా కుందేళ్ళకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా మీసాల పిల్ల ముక్కు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల, ముక్కు మీద కోపం తగ్గాలే పిల్ల. చిలక పలకలే
లేదని ఓ బంగారు రంగుల చిలక పలకవే మేఘలోని చిలకమ్మ మిద్దెలోని పుల్లమ్మ నిరుపేదలు వలచావెందుకే నా మీద ప్రేమే ఉంది నా పైన అలకే లేదని శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కరుగే నీతో పెట్టయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నువ్వంత హార్స్గా మాట్లాడాలా ఆటు అంటే రోజుల్లో నేను ఎప్పుడంత వాణ్ణి రోజుల్లో నీకు పొగుడంతే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు కార్పొరేటర్ది లాస్ట్ రోజు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరు ఇవాళతో అయిపోయిందని చెప్పేసి మీరంతా ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు కూడా మీ డివిజన్స్లో ఒక బాధ్యతగా మీరు చేయండి.
తప్పకుండా కూడా మీరు చేసిన పనిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్పొరేటర్లు అందరికీ కూడా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళ 5 సంవత్సరాలు అందించిన సేవని ఆ డివిజన్లో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా మనం వీడ్కోలు పడుకోవటం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు అందరం కూడా కలిసి ఒక దగ్గర పోటీ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు అంటే చైర్మన్, వైస్ చైర్మన్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు అందరూ కూడా ఈ పాలకవర్గం అనేది ముగింపు అనేది జరగడం అనేది ఒక విధమైన బాధాకరమైన 5 సంవత్సరాల లోపల అది రొటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, పాలకవర్గ సభ్యులందరికీ కూడా మేము ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఇందాకనే అడుగుతున్నారు మేయర్ గారు అయితే, ఏం సార్ మాకేం ఢిల్లీ చూపించేది లేదా అని. ఖచ్చితంగా చూపిస్తాం. మీరు పదవిలో ఉండినా లేకపోయినా ఎప్పుడు కూడా మీరు మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు కూడా. థ్యాంక్ యూ. అయితే ఇవాళ చాలా గుండె చాలా భారంగా బరువుగా ఉంది. కారణం ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా నాకు ఒక పని అప్పచెప్తే నేను ఒక అధికారిని నాకు ఈ పని అప్పచెప్పారు కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద అధికారం చూపించే మనస్తత్వం కాదు నాది. ఏంటంటే బేసిక్గా నేను చాలా సాఫ్ట్ టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి రావడం అయినప్పటికీ కూడా నా మైండ్లో కన్విన్స్ చేసే అలవాటే తప్ప డిమాండ్ చేసే అలవాటు అయితే నాకు లేదు. అందుకని మా యొక్క అధికారులు అందరితోటి కూడా ఏదైనా పని చేయించాలన్నా కూడా చాలా కన్విన్స్డ్గా వాళ్ళు ఎవరిని నొప్పించకుండా ఆ పని చేయించడం నాకు అలవాటు పడి వాళ్ళంతా నా కుటుంబ సభ్యులుగా నేను భావించాను. దాదాపుగా మన నగరపాలక సంస్థలో 2000కు పైగా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 2000 మందితోనూ కూడా నాకు చాలా మంచి ర్యాపో ఉండడము, అందరు నా కుటుంబ సభ్యుల్ని వదిలి నేనేదో దూరంగా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను వెళ్ళి చూడనేమో ఆ బాధ నాకు ఎక్కువగా ఉన్నందువల్ల నేను మళ్ళీ ఎంత నాది నా సామ్రాజ్యము ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు కదా, నీది నీ సామ్రాజ్యం, ఎవరు రాకూడదు ఇక్కడికి, నేనంటే ఎక్కువగా నేను రాను ఇక్కడికి, నేను వస్తే నీకు విలువ ఉండదు అంటూ ఉండేవారు. కానీ నాకు అలా కాదు, నాకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంత దగ్గరగా ఉంటే నాకు అంత గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా నేను దగ్గరికి నా దగ్గర ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. వాళ్ళకి దగ్గరగా ఉంటే నాకు సంతోషం కూడా. అందుకని నాకు వీళ్ళందరినీ నేను వదిలి వెళ్ళిపోవడం, అది ఒక జాబ్ నుంచి వచ్చినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. మళ్ళీ నేను చాలా బిజీగా ఉండి మళ్ళీ ఫ్రీగా ఉంటానేమో, నాకు అసలు పిచ్చే మొదటి నుంచి కూడా ఏదో మీరు ఒక దారి మేము దారి కాకుండా అందరం కలిసి ఒక దారిలో ప్రయాణిద్దాం అనే విషయం మీద మేమందరం కూడా పాలకవర్గం ఏర్పడింది. ఫస్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలనే అంశంలోనే మేమందరం ఆయన వెనక నడిచాము. అదేవిధంగా కూడా 2 నెలల్లో కూడా మా అందరికీ కూడా పేరు వచ్చే విధంగా, ఆయనకి పేరు వచ్చే విధంగా కూడా కృషి చేసినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఒంగోలు 23వ డివిజన్ కోట వీధిలో షేక్ మహబూబ్ బాషా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు. పలువురు ముస్లిం సోదరులు విందులో పాల్గొని మహబూబ్ బాషాను అభినందించారు. మంచి అద్దంకి మండలం సింగరకొండలోని వేమారెడ్డి సేవా సమితిలో వైసీపీ ప్రభ 16 రోజుల పండుగ వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని కోరారు. అధికార పార్టీని ఓడించి అద్దంకి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గారు ఒక పిలుపు మేరకు ఆయన ఏదో ఒకటి గుర్తింపుగా కార్యక్రమం పెట్టుకున్నాం. మాట్లాడించి
ఫలానా ఆయన ₹1 ఇస్తానంటే నేను ₹10 ఇస్తాను అనేది నాకు చెప్తారు. కానీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి. బట్ ఒక్క మేనిఫెస్టోలోని ఒక అంశాన్ని మటుకు నేను బలంగా చెప్తాను. ఏంటి అంటే అద్దంకి మున్సిపాలిటీలో మనము గెలవగానే 1 సంవత్సరం లోపు 100 పడకల ఆసుపత్రి అద్దంకి పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాం. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక మనకు సహకారం అందక మనం తీసుకురాలేకపోతే నా సొంత డబ్బులతోనైనా సరే నేను అద్దంకి ప్రజలందరికీ. రంజాన్ ఉపవాస వేళలు 19/3/2026 గురువారం. సహరీ ఉదయం 4:54. ఇఫ్తారీ సాయంత్రం 6:26. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ముగిసిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలక వర్గం పదవీకాలం. పదవి లేకున్నా ప్రజల్లోనే ఉండాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇరాన్పై ఇప్పట్లో యుద్ధం ముగించేది లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరో అధ్యక్షుడు సాహసం చేయనంతగా ఇరాన్కు నష్టం కలిగిస్తామని వెల్లడి. వైపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. 10 లక్షల సొత్తు స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే మనకు నిజమైన ఆత్మీయులు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.